హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాయలసీమ రతనాల సీమగా మారాలనో లేదా రాయలసీమ పచ్చని సీమగా మారాలనో రాయలసీమ ప్రజలు కోరుకోవడం లేదు. రాయలసీమకు గుక్కెడు మంచినీళ్లు, పొలం తడుపుకోవడానికి సాగునీరు ఇవి ఇస్తే చాలంటున్నారు రాయలసీమ ప్రజలు. అందుకే రాయలసీమ ప్రజల్లోకు తెలిసినంతగా నీటి విలువ మరెవ్వరికీ తెలియదంటే ఆశ్చర్యం లేదు. ఒక గోదావరి జిల్లావాసిగా అపారంగా సమృద్ధిగా నీళ్లు ప్రవహించే ప్రాంతం నుంచి రాయలసీమలో పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాల దృష్ట్యా నేను ఈ మాట ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. రాయలసీమ ప్రజలకు ఎప్పుడు ఎటువంటి నీరు వస్తుందో, అసలు నీరు వస్తుందా రాదా అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారి ఉండవచ్చు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ ప్రజలకు కలగా ఉన్నటువంటి హంద్రినీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులను సాకారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారి ఉండవచ్చు. కానీ రాయలసీమ రాళ్లసీమగా మారకూడదు అనేదే రాయలసీమ ప్రజల తాపత్రయం. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, రాయలసీమకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు విషయంలో కానీ రాయలసీమ ప్రజలు చాలా ఆతృత పడుతుంటారు, ఆరాట పడుతుంటారు. అటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి, అటువంటి రాయలసీమ ప్రాంతం ఏదైతే మీకు ఒక రాజకీయ జీవితాన్ని ఇచ్చిందో అటువంటి రాయలసీమ ప్రాంతం కోసం ఆఫ్టర్ ఆల్ 22 TMC అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా చెప్పగలిగారు? బహుశా నీటి విలువ కానీ, ఒక TMC ఎన్ని ఎకరాలు పండించవచ్చో, ముఖ్యంగా రాయలసీమ లాంటి కరువు పీడిత ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు సాగు చేయవచ్చో మీకు తెలియనిందని నేనైతే అనుకోవడం లేదు. మరి అలాంటిది రాయలసీమకు ప్రాణప్రదంగా భావించాల్సినటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఏదైతే నీటి కేటాయింపు ఆఫ్టర్ ఆల్ 22 TMC అని ఇంత తేలిగ్గా మీరు ఎలా చెప్పగలిగారు? పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి మీతో మాట్లాడి మిమ్మల్ని ఒప్పించి ఏకాంతంలో రాయలసీమ ప్రజల ప్రాణప్రదంగా ఉన్నటువంటి ప్రాజెక్టును ఆపించి ఆ ప్రజల పాలిట మరణ శాసనం లిఖించానని నేరుగా అసెంబ్లీ సాక్షిగా చెబుతుంటే మీరెందుకు మిన్నకుండిపోయారు? దీనికి ఆన్సర్ చెప్పలేక ఆఫ్టర్ ఆల్ 22 TMC అని మీరంటుంటే మీ మంత్రి నిమ్మల రామానాయుడు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిష్ప్రయోజనమని ఎలా చెప్పగలరు? రాయలసీమ ప్రజలకు, రాయలసీమ వాసులకు నీటి కష్టాలు ఎటువంటివో మీకు తెలియందని నేనైతే అనుకోవడం లేదు. అటువంటి రాయలసీమ కోసం అసలు వాస్తవానికి రాయలసీమ మీ విషయం మీకు ఎప్పుడూ ఒక టేక్ ఇట్ గ్రాంటెడ్గానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రాయలసీమ ప్రజలకు ఏం చేసినా ఏం చేయకపోయినా వచ్చే ఓట్లు రాకామానవు, వచ్చే సీట్లు రాకామానవు, పోయే సీట్లు పోకామానవు. బహుశా రాయలసీమ విషయంలో మీ అభిప్రాయం ఇదే అనుకుంటా. అందుకే బహుశా రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి అయినా, రాయలసీమ నుంచి అన్నిసార్లు ప్రాతినిధ్యం వహించిన, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన రాయలసీమ కోసం మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటూ రాయలసీమకు ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ మోడల్ ఏది ఇప్పటి వరకు నిర్మించలేకపోయారు. హైదరాబాద్ నేనే కట్టానని చెప్పి మీరు తరచూ చెప్పుకుంటారు. సో ఇందులో గ్రావిటీ ఎంత ఉందని కాసేపు పక్కన పెడితే, మీరు పుట్టిన ప్రాంతం, మిమ్మల్ని రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రాంతం కోసం మీరేం చేశారు? ఇదే ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న, రాయలసీమ ప్రతి వ్యక్తి వేస్తున్న ప్రశ్న. అటువంటి రాయలసీమలో ముఖ్యంగా బీసీలు అధికంగా ఉన్నారు. వాల్మీకి, కురుబ, బోయ, తర్వాత బలిజ, ఈ 4 సామాజిక బీసీ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి రాయలసీమలో గాలి వేస్తే ఖచ్చితంగా నెగ్గుతామనే ఒక భావన మీలో ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే రాయలసీమ కోసం మీరు రాయలసీమ ప్రాంతాన్ని ఎప్పుడు ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అందుకే ఈ మాట అనగలిగారేమో. రాయలసీమలో సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక నిష్ప్రయోజనమని మీ మంత్రి చెప్పినా మీరు కౌంటర్ చేయకపోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మీతో మాట్లాడి ఆపించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా మీరు దానికి కౌంటర్ ఇవ్వకపోవడం, ఆఫ్టర్ ఆల్ 22 TMC అని మీరు చెప్పగలగడం, ఇదంతా రాయలసీమ విషయంలో మీకున్నటువంటి ఒక చులకన భావం అనుకోవాలా లేదా మరేమనుకోవాలి? ఎందుకు రాయలసీమ పట్ల మీకు ఇంతటి చులకన భావం అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. బహుశా రాయలసీమ నుంచి మీరేం ఆశించారో
ఆశించలేదో నాకైతే తెలియదు, కానీ రాయలసీమ మాత్రం మీ నుంచి ఎప్పుడు చాలా తక్కువే ఆశిస్తుంది అనుకుంటా. ఎందుకంటే రాయలసీమ ప్రజలకు కూడా మీ గురించి తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు. అయినా సరే గాలి వీచినప్పుడు లేదా పరిస్థితులు మారినప్పుడు మిమ్మల్ని రాయలసీమ ప్రజలు గెలిపిస్తూనే ఉంటున్నారు. అందుకే రాయలసీమ వాసులు ఇప్పుడు పడే వేదన, పడే ఆవేదన, ఇకనైనా వారి ఆలోచన విధానంలో మార్పు వస్తుందా? టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ అని రాయలసీమ కోసం భావించే ప్రజల వైఖరిని మార్చే దిశగా రాయలసీమ ప్రజలు ఇప్పటికైనా పునరాలోచిస్తారా? ఇదే ఇప్పుడు అసలైనటువంటి టాపిక్.